హలో, hey, no meeting, no conference, no new dealings. To hell with everything. Hey, stupid. వ్యాపారం నాది, నష్టం వచ్చేది నాకు. ఊరికే లెక్కలు రాస్తూ కూతురు రాస్కెల్. నా బుర్రదనుకో పెట్టే పోను. వన్స్ అగైన్ గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. క్రిమినల్స్ దగ్గరికి నన్ను పంపించినందుకు. నువ్వు నా అంతం చూడటమో నేను నీ అంతం చూడటమో అదొకటే ఇక బాకీ ఉంది. ఈ దంట నాకు ఉపయోగపడలేదు. ఈ రోజు రిలీజ్ కాబోతున్న నీ కొడుకు మెళ్ళ వేసి వాడిని మార్చు, లేదా చచ్చాక నీ మెళ్ళ వేయించుకో. నేను వచ్చి నీ చిటికి నిప్పు పెడతాను. ఏంటి ఇంకా రిలీజ్ చేయలేదా? వాడిని అప్పుడే వదిలేశారట. నన్ను వెతకద్దంటూ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయాడు. వాడికి మనమంటే ఇష్టం లేదా? ఎక్కడికి వెళ్ళుంటాడండి? ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు? తన చెల్లెల్ని ఎవరందుగా ఆ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. చిత్ర, చిత్ర, ఏమైంది చిత్ర? నన్ను చూడడం నీకు ఇష్టం లేదా? సంతోషంగా లేదా? నిన్నెప్పుడు చూస్తానా అని పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇక మనల్నిద్దరిని ఎవ్వరూ వేరు చేయలేరు. మేవేవైనా గాజులు తొడుక్కుని కూర్చున్నావా? ఎక్కడి నుంచో వచ్చి ఈ ఊరి పిల్లని ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోం. నువ్వెవరు? నీ పేరేంటి? నీ ఊరేంటి? హైదరాబాద్ ఆర్సీ పటేల్ గారు అబ్బాయి రాహుల్ని. ఓ, ఆ పటేల్ గారు అబ్బాయివా నువ్వు? నా అడ్రస్, పేరు, ప్రేమ, ఆశ అన్ని చిత్రే. తను తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు. ఏమ్మా, ఇతను చెప్పేది నిజమేనా? అన్నీ తనే అన్నావు. నీతో పాటు వచ్చేయకుండా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుందేంటి? ముందు వాళ్ళ అక్కయ్య, ఇప్పుడు నువ్వు. ఇలా అందరూ అడ్డొస్తుంటే తను మాత్రం ఏం చేస్తుంది? ఏంటి, ప్రేమించుకున్న మిమ్మల్ని విడదీయాలని చూస్తోందా? ఇదేంటి కొత్తగా చెప్తున్నావు? విషయం ఏంటో తేల్చేస్తాను, పద. తిన్నగా కట్ చేస్తూ వెళ్ళాలి. క్రాస్ రాసేనండి. కట్ చేయడంలో మీదెంత అందివేశం చేయో నాకు ఇప్పుడే అర్థమైంది. ఊళ్ళో వాళ్ళందరికీ దగ్గరుండి మరీ హెల్ప్ చేస్తున్నారు. అదే మీ విషయం వచ్చేసరికి సొంత వాళ్ళకి ద్రోహం చేస్తున్నారు. ఇదేమైనా బాగుందా? ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? నేను చెప్తోంది మన చిత్రలో వచ్చేసిన కుర్రాడు గురించి. రాహుల్ అతను ఇక్కడికి వచ్చాడా? ఏం కావాలి నీకు? చిత్ర, నీకు దక్కదని చెప్పాను కదా. చట్టాన్ని గౌరవించిన వాడిని, ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను. కిడ్నాప్ చేస్తావా లేక లేపుకుపోతావా? అదంతా క్రైమ్. నేను మంచివాడిగా మారాను. ఎవరు ఆసరాను లేకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి తన్ని కాపాడుతాను. 15 days నీకు అవకాశం ఇస్తున్నాను. ఓడిపోతే మళ్ళీ నీ మొహం చూపించకూడదు. ఒప్పుకుంటున్నాను. నీ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పాలా వద్దా? యూనో, నీతి నిజాయితీలతో ఉండేవాడు తల్లిదండ్రుల దగ్గర ఏ విషయాన్ని దాచడు. ఓకే. కింద పడకుండా ఉండాలి అంటే చేయి పట్టుకోమన్నా, చేయి పట్టుకుంటే వదిలేయమంటున్నా. ఏంటిదంతా? యాక్చువల్లీ నేనేం చేయాలి? నేను లేకుంటే ఎలా ఉండాలో ఊహించుకోవడం మానేసి రియల్గా ఉండమంటున్నాను. అక్క, నాకెందుకు ఇదంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది. కొందరికి జీవితమే కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. వేరే ఎవరి కోసమో బతుకుతుంటారో. ఏంటి నీ ఇంటెన్షన్? నువ్వు అసలు వీడిని ఏం చేయాలనుకుంటున్నావు? నేను కాదు, మీ అబ్బాయే చేయాలనుకుంటున్నాడు. తనేంటో నిరూపించుకోవడానికి అవకాశం అడిగాడు, ఇచ్చాను. నా చెల్లెల్ని అడిగాడు, తనెలాంటి వాడో పరీక్షిస్తున్నాను. తండ్రివని నీ దగ్గరకొచ్చాడు. ఆశీర్వదిస్తావో లేదో
అది నీ ఇష్టం. ఏ రాహుల్, ఏమిట్రా ఇదంతా? నా పరువు ప్రతిష్టల్ని మంటల్లో కలిపేయాలని చూస్తున్నావా? మన పరువుకి ప్రతిష్టకి ఎంత వెయిట్ ఉందో తెలిసేది ఎప్పుడో. రే, ఏం ఆశించి దాని చుట్టూ తిరుగుతున్నావురా? కొంచెం అనురాగం, ప్రేమ, కొంచెం వ్యక్తిత్వం. బ్రో, ఈ అడుక్కునే దానికోసం కన్న తండ్రిని నన్ను ఎదిరించి మాట్లాడతావా? ఏయ్, లేవ పైకి, లేవ పైకి. నువ్వు ఈ ఇంటి కోడలో అవుదామనుకుంటున్నావా? పిల్లలు మంచివాళ్ళుగా మారడానికి అవకాశం ఇవ్వనటువంటి నీలాంటి తండ్రులు ఎవ్వరికీ ఉండకూడదు. నా స్వేచ్ఛని గాని, నా ప్రేమని గాని, నా క్యారెక్టర్ని గాని అడ్డుకొని వాటిని నా కాకుండా చేసే ధైర్యం నీకుంటే నువ్వు పోషించే రౌడీల్ని నా మీద గుసుగొలుపు చూడు. వాళ్ళని ఏం చేస్తానో నీకే తెలుస్తుంది. కమా రాహుల్, నువ్వు సుఖంగా ఉండవే, సుఖంగా ఉండవు. నా సుఖాన్ని దూరం చేసింది నువ్వు. నీ సుఖాన్ని నేనిప్పుడు దూరం చేస్తున్నా. బయటికి. షో! నేనిప్పుడొచ్చింది నీ కొడుకు చిత్రని కిడ్నాప్ చేసిన కేసు గురించి. మాట్లాడకుండా నించో. డర్రు బుర్రంటే ఈనో తాగిస్తాను. పోలీసులు మేము ఎప్పుడైనా ప్లేటు మార్చేయగలం. ఏది ఒకసారి సెల్యూట్ కొట్టు. Damn you!